తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2 వైట్ బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు మరియు ఎన్డీకే న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్థానిక వాసవి భవనంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు. సిపిఓలకు బూట్లు పంపిణీ చేసిన ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు మరియు పట్టణశై మధుసూదన్ రెడ్డి. మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక వాసవి భవనం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బసిరెడ్డి డిగ్రీ కళాశాల డైరెక్టర్ సరళాదేవి, అనురాధలు హాజరయ్యారు. మొదటగా వైశ్య పతాకాన్ని ఆవిష్కరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలను మరియు వినూత్నంగా బ్రెడ్ తో పలు రకాల వంటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మహిళలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని, సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి మార్గనిర్దేశనం చేసేది మహిళలేనని, సెలవు లేకుండా శ్రమించే నిరంతర శక్తి మహిళలు అని వారు అన్నారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదని, ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, అయితే ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా అక్కడక్కడ మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మహిళైనా తమ కుటుంబ సభ్యులుగా భావించి వారిని ప్రోత్సహించాలని మహిళా మండలి సభ్యులు సుధారాణి, అనురాధ అన్నారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని వారు అన్నారు. జునైనా అనే రష్యన్ మాసంలో ఫిబ్రవరి 8న చెప్పుకోవడం జరిగింది. అది క్రమేణా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మార్చి 8వ తేదీకి తీసుకురావడం జరిగింది. మొట్టమొదట అక్కడ మహిళలే వాళ్ళకు పోరాటంతో మొదలైనటువంటి ఈ ఉద్యమము నేడు యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. అంతవరకు దాని గురించి ప్రస్తావన అక్కడక్కడే చూసాం, కానీ ప్రపంచవ్యాప్తంగా 1975లో నుంచి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు మహిళల సంక్షేమం కోసము కొన్ని
ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. ఈ 2019కి గాను ఈక్వల్లీ అంటే మగవారితో సమానంగా ఆలోచించాలి. సెకండ్ థింగ్ స్మార్ట్ బిల్డ్ అంటే ఏదైనా మనం పని చేస్తే చక్కగా అవతలి వాళ్లకు ఏ విధంగా కూడా పేరు పెట్టకుండా అంత చక్కగా సభ్యంగా చేయాలని. ఇంకొకటి వచ్చేసి ఇన్నోవేట్ ఫర్ ఎ చేంజ్ అనేది ఈ 2019 ప్రణాళిక పరంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్నోవేట్ ఫర్ చేంజ్ అంటే ఏదైనా మనము గుర్తింపు కొత్తగా తీసుకురావాలన్నా ఏదైనా అవసరమైతే మార్పులు తీసుకురావడానికి గల చేంజెస్ తీసుకురావచ్చని మన ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో మనం ఇంతవరకు చెప్పారు, మన మహిళా సంఘం సభ్యులందరూ కూడా చెప్పారు. A to Z పూర్వ చరిత్ర ప్రకారంగా అయితే మీ ప్రజెంట్ జనరేషన్లో అయితే ఉంది, ఎక్కడైతే ఉంది మహిళలు ఒక ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అయితే ఉంది, చీఫ్ మినిస్టర్స్ జయలలిత గారు వీళ్ళందరూ ఇప్పుడు లేకుండా కూడా ఒకప్పుడు చరిత్రను సృష్టించిన వాళ్ళే. మన వాళ్ళు చెప్పిన ప్రకారంగా చరిత్ర ప్రకారంగా ఝాన్సీ రాణి కానీ ఇంకా వెలుగులోనికి రానిటువంటి లేడీస్ చాలా మంది ఉన్నారు మహిళలు. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే అన్ని రంగాల్లో ఐపీఎస్ కిరణ్ బేడి కానీ లేదా మల్లీశ్వరి కర్ణం మల్లేశ్వరి కానీ ఒక బ్యూటీ దాంట్లో కానీ ఒక మంత్రుల విషయంలో కానీ స్పోర్ట్స్లో కానీ ప్రతి రంగంలో దీనికి లేవు. ఈవెన్ మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా లేడీస్కి క్షణభక్తులు అంటే తెలిసింటుంది లేడీస్ బార్బర్ కూడా ఇన్నోవేట్ చేయడం జరిగింది. సో మహిళలు ఇంత అభివృద్ధి చెందిన ఇంకా కొన్ని రంగాల్లో అభివృద్ధి చెందని రంగాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇండియన్ సెంట్రల్ ఆర్మీలో యాక్చువల్గా ఇండియా కంట్రీలో ఒక భారత మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా అయితే జై వాసవి నందికొట్కూరు ప్రజలందరికీ వాసవి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మేము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బ్రెడ్ అండ్ స్నాక్ పోటీ పెట్టాము. అలాగే చీర కొంగు కుర్చీల పోటీ, ఆటలు పాటలతో ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. మిక్సింగ్ సాంగ్స్, మిక్సింగ్ డ్యాన్స్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జై వాసవి భవనం నందు మేము అమ్మవారిని తలుచుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరము ఫ్లాగ్ హాస్టింగ్ అని ఆర్యవైశ్య పతాక గేయాన్ని ఆలపిస్తూ పతాక ఆవిష్కరణతో ప్రారంభించామండి. అంటే మనదంటూ చాటుకోవాలి అని అంటూ స్టార్ట్ చేసాము. మరి అలాగే రంది అనురాధ గారు అండ్ సరళాదేవి గారు ఇచ్చేసి మాకు అమూల్యమైన వాక్యాలను వినిపించి మహిళ అంటే ఎలా ఉండాలి, ఇంకా తొలి మహిళగా సాగాలి అంటే ఎలాగా మనము ఏ రంగాలలో ముందంజ వేస్తే తొలి మహిళగా మన పేరు గుర్తింపు వస్తుంది దేశం నలుమూలలా అన్నట్టుగా తను వివరించడం జరిగింది. అలాగే మా సభ్యులందరూ కూడా ఒక్కొక్క మహిళను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి గురించి వివరించడం జరిగింది. అందులో ఝాన్సీ లక్ష్మీబాయి అయితేమి, సీఎం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయితేనేమి, ఇంకా సరోజినీ నాయుడు గారు ప్రతి ఒక్కరిని తలుచుకొని వివరించడం జరిగింది. అంటే ఇవి అందరి సందర్భంగా ఇలా తెలియజేయడం వల్ల మర్చిపోయినటువంటి శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహించిన కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ లను ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు మరియు పట్టణ సిఐ మధుసూదన్ రెడ్డి అభినందించారు. వారి చేతుల మీదుగా సిపిఓలకు బూట్లను పంపిణీ చేశారు. అనంతరం సిఐ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో సిపిఓల పాత్ర చాలా కీలకమైనదని, వీరు ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా వ్యవహరించి పట్టణంలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మరియు అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లయితే తమ దృష్టికి తీసుకువస్తారని, రాత్రి సమయాల్లో తమ పోలీసులతో పాటు సిపిఓలు కూడా విధులు నిర్వహిస్తున్నందుకు పట్టణంలో దొంగతనాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయిందని, ఇటీవలే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ సహాయంతో ఒక దొంగతనాన్ని ఛేదించి దొంగను రిమాండ్ కు కూడా తరలించడం జరిగిందని, అందువల్ల ఎవరైనా సిపిఓలుగా చేరి విధులు నిర్వహించాలనుకునేవారు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ మరియు ఆధార్ కార్డుతో తమ పోలీస్ స్టేషన్ లో సంప్రదించవచ్చని సిఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మన డిఎస్పీ గారు ఆత్మకూరు డిఎస్పీ గారు వెంకట్రావు సార్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే మన దగ్గర మన మండలంలో పనిచేస్తున్నారో కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ సిపిఓస్ అంటారు, వీళ్ళేంటంటే మెయిన్ రోల్ ప్రజలతో మమేకం కావడానికి, ప్రజలకు పోలీసు వారికి
సత్సంబంధాలు ఉండడానికి మధ్య వారధి మాదిరి పనిచేస్తారు ఈ సిపిఓస్. సో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీశైలంలో జరిగిన బ్రహ్మోత్సవాల దృష్ట్యా దగ్గర 10 days వీళ్ళు వర్క్ చేయడం జరిగింది సిపిఓస్గా. సో సారు దాన్ని వీళ్ళకి కాంట్రిబ్యూషన్ ఏదైనా ఒకటి ఇద్దామని చెప్పి బహుమతిగా షూస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. స్పార్క్ కంపెనీకి సంబంధించినటువంటిది. మెయిన్ వీళ్ళు మన కానిస్టేబుల్స్తో పాటు నైట్ టైంలో తిరగడం వల్ల చాలా అఫెన్సెస్ వరకు తగ్గినాయి. దొంగతనాలు చాలా జరుగుతూ ఉన్నాయి నందికొట్కూరులో. ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒకే బీట్ రన్ అవుతుంది. అదే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్కి ఇద్దరు సిపిఓలు ఇస్తే 2 beats రన్ అవుతాయి, 2 ఏరియాలు కవర్ అవుతాయి. సో ఆ విధంగా సిపిఓస్ని ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మీ ద్వారా నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే నందికొట్కూరు ప్రజలకు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉంటారో వాళ్ళు కూడా సిపిఓస్గా జాయిన్ కావచ్చు. వాళ్ళు తీసుకురావాల్సింది ఒక 10th class సర్టిఫికేట్, ఒక అప్లికేషన్, నేను బిల్లింగ్ చేస్తుంటానని ఒక ఆధార్ కార్డు, ఈ 3 కట్టి ఆ పేపర్స్ తీసుకొని మా దగ్గర సబ్మిట్ చేస్తే మేము సీనియర్ ఆఫీసర్స్ పంపించి అతన్ని సిపిఓ లిస్ట్ అతన్ని యాడ్ చేయడం జరుగుతుంది. బిల్లింగ్ ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి బిల్లింగ్ చేయొచ్చు. డ్యూటీస్ ఉంటాయి, సేమ్ నైట్ బీట్స్ తిరగడం, ట్రాఫిక్ చేయడం. సో ఆ విధంగా ప్రజలకు వాళ్ళు కూడా చిన్నతనం నుంచి సేవ చేయడము ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇందులో భాగంగానే మన ఈరోజు ఆత్మకూరు డిఎస్పీ గారు కూడా అందరికీ షూలు డొనేట్ చేయడం జరిగింది. మీరందరూ ఇచ్చేసి దాన్ని జయప్రదం చేసిన దానికి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని, ఆఖరికి గగనతలాన్ని కూడా తాకి వచ్చిన ఘనత మహిళలదని మెప్మా అధికారి ఉమాదేవి మరియు మౌలావి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఠాకూర్ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఉద్యోగాలలో కూడా రాణిస్తున్నారని, అంతేకాకుండా పొదుపు మహిళలు వ్యాపారాల్లో కూడా ముందంజలో ఉన్నారని, ముఖ్యంగా ఒక కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర అధిక శాతం ఉంటుందని, ఎత్ర నారెంతు పూజంతే రమంతే తత్ర దేవత, స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారని, దేశంలో అధిక శాతం ఉన్న మహిళల కోసం ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా ఎదగడానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాయని వారు అన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8వ తేదీ ప్రపంచమంతా మహిళా దినోత్సవం అని ఏర్పాటు చేసుకుని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మెప్మా విభాగం సంబంధించి నందికొట్కూరులో ఇక్కడ 3 ఐక్య సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల తరపున ఒక మహిళలు ఎంత అభివృద్ధి చెందినారు. మహిళ అంటే ఒకప్పుడు వంటింటికే పరిమితమై ఉండేది, అట్లా కాకుండా మేము కూడా అన్నిట్లో ముందుంటాము అని మా మహిళలందరూ సాటి చెప్తున్నారు. కాబట్టి అందరికీ మరొకసారి గర్వంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు. చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని రాయలసీమ మహిళా సంఘం డిమాండ్ చేసింది. స్థానిక ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మహిళలు నేటికి సమాజంలో అవమానాలు ఎదుర్కొంటున్నారని, చట్టసభల్లో కేవలం 30% రిజర్వేషన్ కూడా చేయకపోవడం దారుణమని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై యాసిడ్ దాడుల్లాంటి హింసలకు పాల్పడుతున్నారని, మహిళల భద్రత నిమిత్తం సత్వర సమస్య పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీబీ, రజియా మరియు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.